गोपिका जीवनस्मरणं गोविंद गोविंद। सद्गुरु विठलदास महाराज की జై. భగవంతుని యొక్క కృప వల్ల, గురునాథుల యొక్క కృప వల్ల మనం మొదటి స్కందం, రెండో స్కందం పూర్తి చేసినాము. ఇప్పుడు మూడో స్కందం కథ, మూడవ స్కందం పారాయణం చేయబోతాము. ఈ మూడవ స్కందంలో భగవంతుడు వరాహావతారం చేసింది, యజ్ఞనారాయణుగా అవతారం చేసింది, తర్వాత ప్రపంచానికే బ్రహ్మతత్వాన్ని ఉపదేశించిన కపిలవాసుదేవుని యొక్క అవతారం, ఆ కపిలవాసుది చేసిన ఉపదేశం, దాంట్లో భగవంతుడు తన స్వరూపాన్ని తానే వర్ణించే స్థుతి అంతా ఈ మూడవ స్కందంలో రాబోతుంది. ఈ రెండవ స్కందం చివరిలో 10వ అధ్యాయంలో శౌనకాది మహర్షులు సూతుడి దగ్గర ఇలాగా ఎందుకు విదురులు హరిద్వార్ క్షేత్రముకు వచ్చి మైత్రేయుని దగ్గర భగవద్గుణం విన్నారు, అది తెలుసుకోవాలని ఆశగా ఉంది అని అడిగినారు కదా. అలాగనే ఈ పరీక్షిత్తు మహారాజా కూడా శుకాచార్యులను చూసి పరమభాగవతోత్తములైన విదురులు ఎందుకు హరిద్వార్ క్షేత్రముకు వెళ్ళి అక్కడ భగవద్గుణం విన్నారు, ఇది మీరు చెప్పాలి అని ప్రశ్న అడిగిన వెంటనే పైన శుకాచార్యులు కథని ప్రారంభిస్తున్నారు. చెప్పేటప్పుడు త్యక్త్వా స్వగృహం రిద్ధిమత్, రిద్ధిమత్ గృహం త్యక్త్వా అంటే సర్వసంపత్తు ఏ గృహంలో ఉంటుందో ఆ గృహాన్ని వదిలేసి వెళ్ళినారు. అంటే మనకు పురాణాల్లో తెలుసు, విదురుడు ఆయన పరమ విరక్తుడుగా ఉండేవారి ఇల్లు ఇలా పెద్ద పెద్ద బంగ్లోలు, దాంట్లో పెద్ద పెద్ద కార్లు ఇవన్నీ ఉండవు. కానీ ఎందుకు రిద్ధిమతి గృహం అని చెప్పినాడంటే, ఇక్కడ బ్రహ్మనిష్ఠులకి మహాత్ములకి డబ్బుంటే అది రిద్ధిమతి కాదు, ఏమిటంటే భగవత్ స్పర్శ భగవత్ సంబంధం ఉంటేనే అది రిద్ధిమతి గృహం అని పేరు. భక్తాభిమాని అయిన భగవంతుడు పాండవ పక్షంగా దూతుడిలాగా ఈ హస్తినాపురానికి వచ్చాడంట. ఆ సమయంలో దుర్యోధనుడు ఏమనుకున్నాడంటే, ఈ కృష్ణుడిని కానీ మన పక్కన తీసుకునేసినామంటే ఈ మహాభారత యుద్ధం అనేది మనం సులభంగా పంచపాండవుల్ని గెలవచ్చు అంటూ వాడొక్క ప్లాన్ చేస్తున్నాడు. ఇలా చేసేటప్పుడు అతను ఏమనుకున్నాడంటే, ఈ భీష్ములు, కర్ణుడు, తర్వాత ద్రోణులు, కృపులు వీళ్ళందరినీ పంపించి కృష్ణుని తన ఇంటికి తీసుకొచ్చేలాగా మీరందరూ వెళ్ళి పూర్ణకుంభా నుంచి భగవంతుని తీసుకురండి అని పంపించినారు. వెంటనే భగవంతుడు వీళ్ళందరినీ చూసిన వెంటనే వాళ్ళకి సాష్టాంగంగా నమస్కారం చేసి వాళ్ళతో పాటు నడుచుకుంటూ వస్తున్నారంట హస్తినాపుర వీధిలో. ఇలా వచ్చేటప్పుడు భగవంతుడు వాళ్ళ మనస్సు ఎలా ఉంది అని పరీక్షించాడంట. అప్పుడు ఆ సమయంలో ఒక పెద్ద అంతఃపురం, ఆ అంతఃపురం భీష్ముల యొక్క అంతఃపురం, ఆ బయట నిలబడుకొని భీష్మాచార్యులు ఈ అంతఃపురం ఎవరిది అని అడిగిన వెంటనే, కృష్ణ ఇది నా అంతఃపురం, నీ చరణారవిందం పడాలి అంటే వెంటనే భగవంతుడు ఇంకో సందర్భంలో వస్తాను, ఇప్పుడు సమయం లేదు అంటూ ముందుకు వెళ్ళసాగాడు. ఇలా వస్తూ ఉండేటప్పుడు ఇంకొక పెద్ద అంతఃపురం, అది ఎవరిదంటే ద్రోణుల యొక్క అంతఃపురం. ఆ ద్రోణులు పిలిచి, ద్రోణాచార్యులు ఇది ఎవరి యొక్క అంతఃపురం అంటే, ఇది నా యొక్క అంతఃపురం, మీరు లోపలికి రావాలి అంటే భగవంతుడు ఇప్పుడు సందర్భం లేదు, ఇంకోసారి వస్తాను అంటూ భగవంతుడు వెళ్తున్నారంట. ఏమంటే ఎవరైనా ఇది కృష్ణ నీ అంతఃపురం నువ్వు లోపలికి రావాలి అని అంటారో అని చూస్తూ ఉన్నారంట. కానీ ఎవ్వరు చెప్పలేదంతా నా అంతఃపురం అని అంటున్నారంట. ఇలా వస్తూ ఉండేటప్పుడు ఆ వీధి మధ్యలో పెద్ద అంతఃపురం ఒకటి ఉంది, దాని బయట దుర్యోధన నిలబడుకొని ఉన్నాడంట. వీళ్ళతో పాటు రాలేదు, ఎందుకంటే వాడు అహంభావి. ఇలా ఉండేటప్పుడు భగవంతుడు దుర్యోధన్ని పిలిచి, దుర్యోధన ఇది ఎవరి అంతఃపురం అని అడిగిన వెంటనే దానికి దుర్యోధనుడు, ఇది నీకు బాకీ అంతఃపురానికి నా అంతఃపురానికి నీకు తేడా తెలియటం లేదా, ఇది నా అంతఃపురం అని చెప్పిన వెంటనే లోపలికి రావాలంటే ఇప్పుడు సందర్భం లేదు, ఇంకోసారి వస్తాను అంటూ భగవంతుడు ఇలా వెళ్తున్నాడంట. నా ఇంటికి రాకుండా నేను ఎక్కడికి పోతావో చూస్తాను అంటూ దుర్యోధనుడు గర్వంగా చూస్తున్నాడంట. ఇలా చూస్తూ ఉండేటప్పుడు వీధి చివరాన ఒక చిన్న ఇల్లు ఉందంతా, చిన్న గుడిసెలాగా. అక్కడికి వెళ్ళి ఎవరెవరి ఇల్లో వారిని అడగకుండా ఆ పౌర జనులందరినీ చూసి ఇది ఎవరి గృహం అని అడిగినారంట. ఇంతసేపు అక్కడ ఓరంగా ఒక చివరిలో నిలబడుకొని విదురుడు ఇలా, నేను ఉత్తమ క్షత్రియ కులంలో పుట్టానంటే భగవంతుని దగ్గర భీష్మాచార్యుల్లాగా రావచ్చు, బ్రాహ్మణ కులంలో పుట్టింటే ద్రోణాచార్యుల్లాగా రావచ్చు, కానీ దాసీపుత్రుడిగా పుట్టి ఇలా ఎవ్వరు ముందు వెళ్ళలేకుండా ఇలా ఉంటున్నానే, ఆ భగవంతుడు నాతో మాట్లాడతాడా, నన్ను చూస్తాడా అని కూడా తెలియదు అంటూ దిగులు పడుతూ ఇలా ఏడుస్తూ కూర్చొని ఉండే ఆ విదురుడు ఇంటి దగ్గర వచ్చిన వెంటనే విదురుడు అక్కడికి వచ్చేసినారంట. అక్కడ ఆ పౌరజనుల దగ్గర అడిగిన తర్వాత వాళ్ళందరూ బదులు చెప్పకుండా ఉండేటప్పుడు వాళ్ళందరినీ ఇలా
తోసుకొని నేరుగా వచ్చి కృష్ణుడి యొక్క చరణారవిందంలో పడి ఇది గోపాలుని యొక్క గృహం అని చెప్పిన వెంటనే భగవంతునికి చాలా సంతోషం. వెంటనే లోపలికి వెళ్ళి ఇలా నిలబడుకొని ఉన్నాడు. ఆ కృష్ణుని చూసిన వెంటనే అతనికి ఇది వచ్చి నిజమా కళ అని కూడా ఆయనకు తెలియటం లేదంట. అంత పరమానందంతో ఉండేటప్పుడు భగవంతుని ఒక ఆసనం ఇచ్చి కూర్చోబెట్టి ఇలా భగవంతుని చూస్తూ ఉండేటప్పుడు కృష్ణుడు వెంటనే నాకు ఆకలిగా ఉంది, ఏదైనా ఉందా అని విదురుని దగ్గర అడిగినారంట. విదురుడు వెంటనే కృష్ణ నువ్వు మా ఇంటికి వస్తా అని తెలిస్తే నీకు పంచపక్ష పరమాన్నం ఏర్పాటు చేసేవాడిని, కానీ ఇప్పుడు ఒక గంజి మాత్రమే ఉంది అంటే వెంటనే కృష్ణుడు దానికి ఇంతసేపు నేను వస్తూ ఉండేటప్పుడు నాకు శరీరం అంతా కొంచెం జ్వరంగా ఉనింది, ఏదైనా గంజి తాగితే చాలు అని అనుకున్నాను, ఎలా నువ్వు ఇలా ఎత్తిపెట్టినావు, అది తీసుకురా అంటూ విదురుని మనస్సు సమాధానం చేసేలాగా ఇలా గంజి తీసుకురమ్మని దాన్ని తాగి తర్వాత ఇంకా ఏదైనా ఉందా అని అడిగినాడంట. ఎందుకంటే భగవంతునికి మనం ఒక్కటి సమర్పించినామంటే అది నిత్యం సమర్పించినామంటే దాన్ని వదలకూడదు, ఏదైనా సరే భగవంతుడు దానికి అలవాటైపోతాడు అని ఈ అర్చావతారమూర్తి శాస్త్రంలో చెప్తుంది. నువ్వు పాలు నైవేద్యం చేస్తే, పండ్లు నైవేద్యం చేస్తే, ఏదైనా కానీ ఇది నువ్వు వదలకుండా నువ్వు నైవేద్యం చేయాలి, ఆ సమయానికి అది కావాలని ఆ మూర్తి ఎదురు చూస్తూ ఉంటుంది అంటూ ఆ అర్చావతార మూర్తి యొక్క న్యాయం. ఇలాగా భగవంతుడు ఇక్కడ ఏం ఆశ్చర్యం అంటే ప్రతిరోజు విదురుడు కూడా ఆ భగవంతునికి అరటి పండ్లు నైవేద్యం చేస్తారంట. ఇక్కడ అడిగి తీసుకుంటున్నాడంట భగవంతుడు. ఇంకా ఏదైనా ఉందా అంటే ప్రభు అరటి పండ్లు ఉన్నాయంటే దాన్ని తీసుకురా అని తీసుకొచ్చి భగవంతునికి ఇలా ఇచ్చి భగవంతునికి ప్రదక్షిణ నమస్కారం చేయాలని ఇలా నడుస్తూ ఉండేటప్పుడు చూస్తే తన కాల్లో ఏదో ఒకటి తన కాల్లో వచ్చి పడింది. ఏమిటి అని చూస్తే అది అరటి పండు. అప్పుడే ఆయనకి తెలిసింది భగవంతునికి ఇచ్చేటప్పుడు అది భగవంతుడు వచ్చారు అనే ఆనందంతో ఏమి చేస్తున్నాము అని తెలియకుండా భగవంతునికి పండు ఇవ్వకుండా ఆ అరటి తొక్కని చేశారంట. వెంటనే కృష్ణ నీ గొంతులో ఎక్కడైనా అది చిగులుకోనుందా, ఏమైనా అయిందా అని చేతులు పట్టుకొని ఇలా అడుగుతుండేటప్పుడు భగవంతుడు విదురా నువ్వు పండు ఇచ్చినావా అరటి తొక్క ఇచ్చినావా నాకు తెలియదు, కానీ నువ్వు ఇచ్చినది అరటి పండు కంటే రుచిగా ఉనింది అంటూ భక్తాభిమాని అయిన ప్రభు మనం ఇచ్చే వస్తువుని భగవంతుడు తినటం లేదు కదా, మనం పెట్టే ఆ భావాన్ని కదా తింటున్నారు. భావగ్రాహి జనార్దన అంటూ ఇలా భగవంతుడు వచ్చి వెళ్ళిన గృహం, అందుకే దానికి రిద్ధిమతి గృహం అంటూ శుకాచార్యులు చెప్పినారు అనేది ఈ రిద్ధిమతి గృహం యొక్క కథ. పైన శుకాచార్యులు ఈ కథని ప్రారంభించేటప్పుడు విదురుడికి ధృతరాష్ట్రుని చూస్తే పట్టనే పట్టదంట. ఎందుకంటే అన్ని విషయాలు తెలుసుకొని మంచివాడిలాగా ఉంటూ తన కొడుకు ఈ కర్ణుడు, దుశ్శాసనుడు, దుర్యోధనుడు చేసే తప్పులన్నీ అక్కడ చూస్తూ కూర్చొన్నాడు. ఏమి చెప్పలేదంట పుత్రవాత్సల్యం వల్ల. ఇప్పుడు పంచపాండవులకి విషాన్ని ఇచ్చారు, పంచపాండవులకి అగ్ని పెట్టినారు, పంచపాండవుల్ని వనవాసానికి పంపించినారు, తర్వాత పంచపాండవులతో ద్యూతం ఆడారు. ఇవన్నీ తెలుసుకొని కూడా దాన్ని తప్పు అని ఒక్కసారి కూడా చెప్పలేదంతా ధృతరాష్ట్రుడు. ఇలా ఉండేటప్పుడు విదురునికి చాలా కోపం. చివరిగా పంచపాండవులు వచ్చి మాకు రాజ్యం కావాలి అని ఒక సభలో వచ్చి అడిగేటప్పుడు ఈ రాజ్యం ఇవ్వాల్సిందే, ఇదే న్యాయం అని విదురుడు చెప్పిన వెంటనే అక్కడ కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు అందరూ కలిసి ఈ దాసీపుత్రునికి ఇక్కడ ఏమి పని, ఇక్కడంతా ఇతను రాకూడదు, ఇతనికి బయట పంపించండి అని అతన్ని అవమానించారంట. అప్పుడు కూడా ధృతరాష్ట్రుడు చూస్తూ ఉండేటప్పుడు దీనికి పైన ఇదన్నీ చూస్తూ నువ్వు ఉండావు కదా, ఈ పాపములన్నీ నువ్వు అనుభవిస్తావు అంటూ తన అన్నని చెప్పేసి దీనికిపైన నేను ఇక్కడ ఉంటే మీ పక్షంగానే యుద్ధం చేసేలాగా వస్తుంది, అది నాకు ఇష్టం లేదు అంటూ తన యొక్క ధనుస్సుని అక్కడే పెట్టేసి ఆయన బయలుదేరి తీర్థయాత్రకు బయలుదేరారు. ఇలా తీర్థయాత్రకు బయలుదేరి భారతదేశం అంతా సంచారం చేసి ఇప్పుడు విదురుడిగా కాకుండా ఒక యోగిలాగా భారతదేశం అంతా సంచారం చేసుకుంటూ ఇలా సరస్వతీ నదీ తీరానికి వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ స్నానం చేసి యమునా నదీ తీరంకి వచ్చి స్నానం చేసేటప్పుడు అతనికి తెలిసింది మహాభారత యుద్ధం అనేది ముగిసింది, కృష్ణుడి యొక్క అనుగ్రహం వల్ల ధర్మపుత్రుడు ఇప్పుడు పట్టాభిషిక్తుడై ఇప్పుడు రాజ్య పరిపాలన చేస్తున్నారు అని సంతోషంగా ఈ విషయాన్ని విని అక్కడ ఉండేటప్పుడు ఆ యమునా నదిలో స్నానం చేసేటప్పుడు తనకు బాగా తెలిసిన ఉద్ధవులు అక్కడ స్నానం చేస్తున్నారంట. వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి కౌగులించుకొని ఇలా మహాత్ములు ఇద్దరు కలిసినారంటే మనలాగా ఏం భోజనం చేసినావు, ఇంట్లో ఎంత డబ్బులు దాచినావు, ఏదైనా ప్రాపర్టీ కొన్నావా, ఎన్ని సంతానం నీకు అని ఇలాగ ఏ ప్రశ్నలు అడగరు. వాళ్ళు ఏం భగవద్గుణంగా భగవత్పరంగానే వాళ్ళ ప్రశ్నలన్నీ ఉంటాయి. యుద్ధంని చూసిన వెంటనే విదురుడు కృష్ణుడు సుఖంగా ఉన్నారా, కృష్ణుడు సౌఖ్యమా అని అడిగిన వెంటనే ఉద్ధవుల పైన జవాబిచ్చే లోపల దండిగా ప్రశ్నలు అడుగుతున్నారంట విదురులు. కృష్ణుడు సౌఖ్యమా,
కృష్ణుని యొక్క తల్లిదండ్రులైన వసుదేవులు దేవకి సౌఖ్యమా? ఆ కృష్ణుణ్ణి అష్టమహిషులు వివాహం చేసుకున్నారే, ఆ రుక్మిణ్యాది అష్టమహిషులు సౌఖ్యమా? వాళ్ళ పుత్రులైన ప్రద్యుమ్నులందరూ సౌఖ్యమా? అనిరుద్ధులందరూ సౌఖ్యమా? సాంబుడు సౌఖ్యమా? అంటూ ఇత్తన మందిని అడిగి తరువాత ఈ పంచపాండవులందరూ సుఖంగా ఉన్నారా? సాక్షాత్ ధర్మదేవతే ధర్మపుత్రుడుగా వచ్చింది, ఆ ధర్మపుత్రుడు సుఖమా? తర్వాత కోపిష్ఠుడైన భీముడు తన కోపాన్ని తగ్గించాడా? భీముడు సౌఖ్యమా? ఆ మహావీరుడైన అర్జునునికి తనకు తగిన సన్మానం దొరికిందా? నకుల సహదేవులు సౌఖ్యమా? తర్వాత వీళ్ళందరినీ చిన్నప్పటి నుంచి కాపాడుకుంటూ వచ్చే ఆ కుంతి సౌఖ్యమా? అంటూ ఇలా అందరూ సౌఖ్యమా సౌఖ్యమా అని, సౌఖ్యంగా ఉన్నారా అంటూ ఇలా ప్రశ్న అడిగేదే ఈ మొదటి అధ్యాయం యొక్క కథ. పైన అందరం కలిసి పారాయణం చేస్తాం. తృతీయ స్కంధ అథ ప్రథమోऽధ్యాయః. శ్రీశుక ఉవాచ ఏవమేతత్పురా పృష్టో మైత్రేయో భగవాన్ కిల క్షత్రావనం ప్రవిష్టేన త్యక్త్వా స్వగృహం రిద్ధిమత్ యద్వా అయం మంత్రకృద్వో భగవాన్ అఖిలేశ్వరః పౌరవేంద్ర గృహం హిత్వా ప్రవివేశ ఆత్మసాత్కృతం. రాజోవాచ కుత్ర క్షత్తుః భగవతా మైత్రేయేణాస సంగమః కదా వా సహ సంవాదః ఏతద్వర్ణయ నః ప్రభో. నహ్యల్పార్థోదయః తస్య విదురస్య అమలాత్మనః తస్మిన్ వరీయసి ప్రశ్నః సాధువాదోపబృంహితః. సూత ఉవాచ స ఏవం ఋషివర్యోయం పృష్టో రాజ్ఞా పరీక్షితా ప్రత్యాహతం సుబహువిత్ ప్రీతాత్మా శ్రూయతామితి. శ్రీశుక ఉవాచ యదా తు రాజా స్వసుతాన్ సాధూన్ పుష్ణన్న ధర్మేణ వినష్టదృష్టిః భ్రాతుః యవిష్ఠస్య సుతాన్ విబంధూన్ ప్రవేశ్య లాక్షా భవనే దదాహ. యదా సభాయాం కురు దేవదేవ్యాః కేశాభిమర్శం సుతకర్మగర్హ్యం నవారయామాస నృపస్నుషాయాః స్వాస్త్రైః హరంత్యాః కుచకుంకుమాని. ద్యూతే త్వధర్మేణ జితస్య సాధోః సత్యావలంబస్య వనాగతస్య సయాచతో అదాత్ సమయేన దాయం తమోజుషానో యదజాతశత్రోః. యదా చ పార్థ ప్రహితః సభాయాం జగద్గురుర్యాని జగాద కృష్ణః నతాని పుంసాం అమృతాయనాని రాజోరుమేనే క్షతపుణ్యలేశః. యదోపహూతో భవనం ప్రవిష్టః మంత్రాయ పృష్టః కిల పూర్వజేన
अथाह तत् मन्त्रदृशां वरीयान् यन्मन्त्रिणो वैदुरिकं वदन्ति अजातशत्रोः प्रतियच्छदायं तितिक्षतो दुर्विषहं तवागः सहानुजः यत्र वृकोदराहिः श्वसन् रुषायत्वमलं बिभेषि पार्थांस्तु देवः भगवान् मुकुन्दः गृहीतवान् सक्षिति देवदेवः आस्ते स्वपुर्यां यदुदेवदेवः विनिर्जिताशेष नृदेवदेवः स एष दोषः पुरुषद्विडास्ते गृहान् प्रविष्टो यमपत्यमत्या पुष्णासि कृष्णात् विमुखो गतश्रीः त्यजाश्वशैवं कुलकौशलाय इत्यूचिवान् तत्र सुयोधनेन प्रवृद्धकोपस्फुरिताधरेण असत्कृतः सत्स्पृहणीयशीलः क्षत्तासकर्णानुज सौबलेन कयेन मत्रोपजुहावजिह्मम् दास्यासुतं यद्बलिनैव पुष्टः तस्मिन् प्रतीतः परकृत्य आस्ते निर्वास्यतामाशु पुरात् श्वसानः स इत्थमत्युल्बनकर्णबाणैः भ्रातुः पुरो मर्मसताडितोऽपि स्वयं धनुर्द्वारि निधाय मायां गतौ यथो यात् उरुमानयानः स निर्गतः कौरवपुण्यलब्धः गजाह्वयात् तीर्थपदः पदानि अन्वाक्रमत् पुण्यचिकीर्षयोर्व्याम् स्वधिष्ठितो यानि सहस्रमूर्तिः पुरेषु पुण्योपवनाद्रिकुञ्जेषु अपङ्कतो येषु सरित्सरस्सु अनन्तलिङ्गैः समलङ्कृतेषु चचारतीर्थायतनेषु अनन्यः गाम्पर्यटन् मेध्यविविक्तवृत्तिः सदा प्लुतोधः शयनोऽवधूतः अलक्षितस्वैः अवधूतवेषः व्रतानि चेरे हरितोषणानि इत्संव्रजन् भारतमेव वर्षं कालेन यावत् गतवान् प्रभासम् तावत् शशास क्षितिमेकचक्राम् एकातपत्राम् अजितेन पार्थः
तत्राथ शुश्राव सुहृद्विनष्टिं वनं यथा वेणुजवह्नि संश्रयम् संस्पर्धया दग्धमथानुशोचन् सरस्वतीं प्रत्यगियाय तूष्णीम् तस्यां तृतस्योशनसो मनोश्च पृथोरथाग्नेः असितस्य वायोः तीर्थं सुदासस्य गवां गुहस्य यच्छ्राद्धदेवस्य स आसिषेवे अन्यानि चेह द्विजदेवदेवैः कृतानि नाना यतनानि विष्णोः प्रत्यङ्गमुख्याङ्कित मन्दिराणि यद्दर्शनात् कृष्णमनुस्मरन्ति ततस्तु अतिव्रज्य सुराष्ट्रमृद्धं सौवीरमत्स्यान् कुरुजाङ्गलांश्च कालेन तावत् यमुनामुपेत्य तत्रोद्धवं भागवतं ददर्श स वासुदेवानुचरं प्रशान्तं बृहस्पतेः प्राक्तनयं प्रतीतम् आलिङ्ग्य गाढं प्रणयेन भद्रं स्वानामपृच्छत् भगवत्प्रजानां कच्चित् पुराणो पुरुषौ स्वनाभ्य पाद्मानुवृत्त्येह किलावतीर्णौ आसात उर्व्याः कुशलं विधाय कृतक्षणौ कुशलं शूरगेः कच्चित् कुरूणां परमः सुहृन्नो भामस्स आस्ते सुखमङ्गशौरिः यो वै स्वसॄणां पितृवद्ददाति वरान् वदान्यो वरतर्पणेन कच्चित् वरूथाधिपतिर्यदूनां प्रद्युम्न आस्ते सुखमङ्गवीरः यं रुक्मिणी भगवतो अभिलेभे आराध्य विप्रान् स्मरमादिसर्गे कच्चित् सुखं सात्वत वृष्णिभोज दाशार्हकानाम् अधिपः स आस्ते यमभ्यषिञ्चत् शतपत्रनेत्रः नृपासनाशां परिहृत्य दूरात् कच्चिद्धरेः सौम्यसुतः सदृक्ष आस्ते गृणी रचिनां साधुसाम्बः असूतयं जाम्बवती व्रताढ्या देवं गुहं योऽम्बिकया धृतोऽग्रे क्षेमं स कच्चित् युयुधान आस्ते यः फाल्गुनात् लब्धधनुरहस्यः लेभे अञ्जसा
अधोक्षजसेवयैव गतिं तदीयां यतिभिर्दुरापाम् कच्चित् बुधः स्वस्त्यनमीवमास्ते श्वफल्कपुत्रो भगवत्प्रपन्नः यः कृष्णपादाङ्कित मार्गपांसुषु अचेष्टत प्रेम विभिन्न धैर्यः कच्चिच्छिवं देवकभोजपुत्र्या विष्णुप्रजाया इव देवमातुः या वै स्वगर्भेण दधार देवं त्रयी यथा यज्ञवितानमर्थम् अपि स्विदास्ते भगवान् सुखं वो यः सात्वतां कामदुघो अनिरुद्धः यमामनन्ति स्मः शब्दयोनिं मनोमयं सत्त्वतुरीयतत्त्वम् अपि स्विदन्ये च निजात्मदैवम् अनन्यवृत्त्या समनुव्रताये हृदीकसत्यात्मज चारुदेष्ण गदादयः स्वस्ति चरन्ति सौम्य अपि स्वदोर्भ्यां विजयाच्युताभ्यां धर्मेण धर्मः परिपाति सेतुम् दुर्योधनः अतप्यत यत्सभायां साम्राज्यलक्ष्म्या विजयानुवृत्त्या किं वा कृताघेषु अघमत्यमर्षि भीमो हिवत् दीर्घतमं व्यमुञ्चत् यस्याङ्घ्रिपातं रणभूर्णसेहे मार्गं गदायाः चरतो विचित्रम् कच्चित् यशोधा रचयूथपानां गाण्डीवधन्वो परतारितास्ते अलक्षितः यच्छरकूटगूढः मायाकिरातो गिरिशस्तुतोषा यमावुतस्वित्तनयौ पृथायाः पार्थैर्वृतौ पक्ष्मभिः अक्षिणीव रेमात उद्दाय मृधे स्वरिक्थम् परात् सुपर्णाविव वज्रिवक्त्रात् अहो पृथापि ध्रियते अर्भकार्थे राजर्षिवर्येण विनापितेन यस्त्वेकवीरो अधिरथो विजिज्ञे धनुर्द्वितीयः ककुभश्चतस्रः सौम्यानुशोचे तमधः पतन्तम् भ्रात्रे परेताय विदुद्रुहेयः निर्यापितो येन सुहृत्स्वपुर्याम् अहं स्वपुत्रान् समनुव्रतेन सोऽहं हरेः मर्त्यविडम्बनेन दृशो नृणां चालयतो विधातुः नान्योपलक्ष्यः
पदवीं प्रसादात् चरामि पश्यन् गतविस्मयोऽत्र नूनं नृपाणां त्रिमदोत्पथानां महीं मुहुः चालयतां च मूभिः वधात् प्रपन्नार्ति जिहीर्षयेषोऽपि उपेक्षताघं भगवान् कुरूणाम् अजस्य जन्मोत्पथ नाशनाय कर्माणि अकर्तुः ग्रहणाय पुंसां नन्वन्यथा कोऽर्हति देहयोगम् परो गुणानामुत कर्मतन्त्रम् तस्य प्रपन्नाखिललोकपानाम् अवस्थितानाम् अनुशासने स्वे अर्थाय जातस्य यदुष्वजस्य वार्तां सखे कीर्तयतीर्थ कीर्तेः। श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे तृतीयस्कन्धे विद्रोद्धवसंवादे प्रथमोऽध्यायः। गोपिका जीवनस्मरणम् गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।